హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లి పొరక పెసరపప్పు కర్రీ. దానికి ఐటమ్స్ ఏమేమి కావాలో చూసుకున్నాము. ఉల్లి పొరక నేను 3 కట్టలు తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్, మీడియం సైజు 3 టమాటోస్, పెసరపప్పు గంట ముందు నానబెట్టిన పెసరపప్పు. ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకున్నాము. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ అనేది ఒక 5 మినిట్స్ హీట్ అవ్వాలి. ఆయిల్ అనేది హీట్ అయింది. హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకున్నాము. వేసుకొని ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఒకసారి ఆనియన్ని మిక్స్ చేసుకున్నాము. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గంట ముందు నానబెట్టుకున్న పెసరపప్పుని వేసుకున్నాము. వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకున్నాము. పప్పు అనేది మంచిగా వేగేటట్టు వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి పొరగని వేసేసుకున్నాము. ఉల్లి పొరగని వేసేసుకున్న తర్వాత ఉల్లి పొరగని మొత్తం వేసుకున్న తర్వాత ఇదంతా పప్పు ఉల్లి పొరగ అనేది మొత్తం మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఈ ఉల్లి పొరగ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఉల్లి పొరగని మొత్తం మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మూత పెట్టేసుకున్నాము. చూస్తున్నారా ఎంత మంచిగా కుక్ అయిందో. మళ్ళీ ఒకసారి కుక్ చేసుకున్నాము. ఎందుకంటే ఉల్లి పొరగ అనేది కుక్ అవ్వలేదు, అందుకని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకున్నాము ఒక 5 to 10 మినిట్స్. మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు అనేది మాడిపోతూ ఉంటుంది. అందుకే మధ్యలో కలుపుతూ ఉండాలి. మళ్ళీ ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 5 to 10 మినిట్స్ క్యాప్ పెట్టుకున్నాము. మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. అడుగు అనేది అంటుతుంది కాబట్టి మీకు అవసరమైతే వాటర్ పోసుకోండి. నేనైతే వాటర్ పోసుకుంటున్నాను. కొన్ని పోసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని మంచిగా అంతా మళ్ళీ మిక్స్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి కొంచెం సాల్ట్ వేసుకున్నాము. సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మొత్తాన్ని సాల్ట్ మొత్తం మిక్స్ అవ్వాలి కాబట్టి మొత్తాన్ని మిక్స్ చేసేసుకున్నాము. సేపు మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 5 to 10 మినిట్స్ మళ్ళీ క్యాప్ పెట్టుకొని క్లోజ్ చేసేసుకున్నాము. మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ ఒకసారి కలుపుకున్నాము. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకున్నాము. టమాటాలు సాఫ్ట్గా కుక్ అవ్వాలంటే టమాటా మీద కొంచెం సాల్ట్ వేయండి, మంచిగా కుక్ అవుతుంది. సాల్ట్ వేస్తే మంచిగా టమాటాలు అనేది సాఫ్ట్గా కుక్ అవుతుంది. మళ్ళీ లిడ్ పెట్టేసుకున్నాము. మళ్ళీ తీసి లాస్ట్ అండ్ ఫైనల్ కారం వేసుకున్నాము. నేనైతే 1.5 స్పూన్ వేసుకున్నాను. మీరు అంటే మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మేమైతే తక్కువ తింటాము, అందుకనే తక్కువ వేసుకున్నాను. ఇప్పుడు కలపకుండా అట్లనే మూత పెట్టేయండి, ఎందుకంటే సాఫ్ట్గా కుక్ అవుతుంది, మంచిగా కుక్ అవుతుంది. ఒక 5 మినిట్స్. చూసారా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో టమాటా. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయండి ఇలాగా, టమాటాలు కుక్ అవ్వట్లేదు అనేసి మీ హస్బెండ్ ఎవరైనా అంటే. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకున్నాము. మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి.
మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టుకుందాము ఒక 5 to 10 మినిట్స్. చూసారా ఎంత బాగా కుక్ అయిందో. డెఫినెట్గా మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్స్.